మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు అవర్ ఛానల్. కాన్స్టిపేషన్ ప్రాబ్లం, మలబద్ధక సమస్య. ఈ సమస్య నుంచి బయటపడడానికి మన లైఫ్ స్టైల్ని మార్చుకుంటే చాలు అంటున్నారు. ఈ విషయాలు మనకు తెలియడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ వెల్లంకి జానకి గారు. మేడంతో మాట్లాడి ఈ ప్రాబ్లమ్స్ నుంచి మన లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ చేసుకోవాలో మేడం ద్వారా తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మేడం, కాన్స్టిపేషన్ ప్రాబ్లం, మలబద్ధక సమస్య ఒకప్పుడు మామూలుగా ఏంటంటే ఒక ఏజ్ రిలేట్ని బట్టి ఒక పెద్దవాళ్ళలో మాత్రం మనం చూసేవాళ్ళం. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కామన్ అయిపోయింది. అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకుంటే సరిపోతుంది అంటారు కదా. సో ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, బట్ వాళ్ళ లైఫ్ స్టైల్ని ఎలా చేంజ్ చేసుకుంటే ఈ ప్రాబ్లం నుంచి బయటపడతారు? ఇది చాలా ఇప్పుడు ఎక్కువగా ఉన్న సమస్య అండి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి కూడా ఈ ప్రాబ్లం అనేది చాలా కామన్గా మనం చూస్తూ ఉన్నాం. మెయిన్గా ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంటంటే వాటర్ అండి. సరైన హైడ్రేషన్ ఉండాలి ఒక బాడీకి. అంటే కనీసం అందరూ చెప్తారు 4-5 బాటిల్స్ వాటర్ పర్ డే తీసుకోమని. ఎంతమంది వాటర్ క్యారీ చేసి 4-5 బాటిల్స్ రోజు మొత్తంలో తీసుకుంటున్నారు. సో ఎక్కువ ఎండలోకి వెళ్ళడము, పెద్ద స్వెట్టింగ్ ఎక్కువగా ఉండడం, డీహైడ్రేషన్ అయిపోవడం, అవి ఉన్న వాళ్ళల్లో వాటర్ సరిగా తీసుకుంటారు వాళ్ళు. కానీ ఎప్పుడూ ఏసీలో ఉండి చాలా కంఫర్ట్గా ఉండే వాళ్ళకి వాటరు దాహం వేస్తున్నట్టు తెలీదు, తీసుకోవాల్సిన అవసరం తెలియదు. సో అందువల్ల హైడ్రేషన్ ఆఫ్ ద బాడీ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ప్రతి గంటకి ఒక గ్లాస్ అయినా వాటర్ తాగకపోతే బాడీని హైడ్రేట్ చేయరు. దానివల్ల ప్రాబ్లమ్స్ అనేవి మొదలవుతాయి. అసలు దాన్ని కూడా కొంచెం అవగాహన చేసి పిల్లలకు కూడా మనం ఇప్పటి నుంచే చెప్పకపోతే వాళ్ళు తెలుసుకోలేరు. నెక్స్ట్ రెండో పాయింట్ ఏంటంటే డైటరీ ఫైబర్. మనం తినే ఆహారంలో ఖచ్చితంగా డైటరీ ఫైబర్ ఉండాలి. అందుకనే సాలడ్స్ ఎక్కువగా కుకుంబరు అవన్నీ చెప్తూ ఉంటారు. తెలిసే ఉంటుంది పిల్లలకు కూడా సాలడ్ తినండి రా, ఎవరూ తినరు. మనం చెప్పడం మటుకు చెప్పి తీరాలి. ఖచ్చితంగా సాలడ్స్ తీసుకోవాలి, ఫ్రూట్స్ తీసుకోవాలి. డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోకపోతే అసలు మలం అనేది ఫామ్ అవ్వదు. ఈ రోజున థర్డ్ ప్రాబ్లం యంగ్స్టర్స్లో వాళ్ళు ఎక్కువ ఫాస్ట్ ఫుడ్స్ అనేది అలవాటు పడిపోయారు. బయటకు వెళ్ళి ఒక బర్గర్ తినడానికి, పానీపూరీలు తినడానికి ఉన్న ఇంట్రెస్ట్ ఇంట్లో అమ్మ చేతి వంట చక్కగా రొట్టెలు చేసి, పప్పు చేసి, ఇవన్నీ చేసిస్తే వాళ్ళు బాక్స్ వెనక్కి తీసుకొచ్చేస్తారు. వాళ్ళకి నచ్చినవే వాళ్ళు తింటారు. ఐస్ క్రీమ్స్ తింటారు, బాగా హై షుగరీ రిచ్ ఫుడ్స్ ఎక్కువగా తింటారు. సో ఇవి కూడా కొంతవరకు మనం మార్చమని చెప్పగలగాలి. నెక్స్ట్ ఏంటంటే ఎక్సర్సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి పొద్దున్నే బాగా కొంచెం వేడి నీళ్ళు లాంటివి ఏవైనా ఇచ్చి, తేనో నిమ్మకాయో ఏదో ఇచ్చి కాసేపు వాకింగ్ చేయమని చెప్పకపోతే ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఒక 3 వీక్స్ కన్నా ఎక్కువ ప్రాబ్లం ఇది ఫేస్ చేసిన వెంటనే థైరాయిడ్ టెస్ట్ చేయించాలి. చాలా కామన్గా ఈ ఒబిసిటీ వల్ల అబ్డామినల్ గర్త్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు థైరాయిడ్ హార్మోన్ రెగ్యులేషన్ అండి. అంటే బాగా లావ్ అయిపోతూ ఉన్నారనుకోండి చిన్నపిల్లలు వీళ్ళు, కానీ వాళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లం కూడా మొదలైపోయినట్టే. మెయిన్గా హైపోథైరాయిడ్, దీన్ని హైపోథైరాయిడ్ ఆర్ క్రెటిన్స్ అంటారు. చిన్నప్పటి నుంచే కూడా ఉంటుంది, తల్లికి ఉంటుంది, పిల్లకి కూడా వచ్చి ఉంటుంది. గమనించి ఉండరు, తెలుసుకోలేకపోయి ఉంటారు. ఇవన్నీ కూడా పట్టుకోగలగాలి. సో థైరాయిడ్ T3, T4, TSH అనే లెవెల్ బ్లడ్లో ఉంటుంది. అది తీసి చూస్తే కానీ మనకు తెలియదు థైరాయిడ్ ప్రాబ్లంతో వీళ్ళు తక్కువగా ఉన్నారా లేదా. అంటే ఇప్పుడు ఇది హైపోథైరాయిడ్ అంటే TSH పెరుగుతూ ఉంటుంది, T3, T4 అనే ఎసెన్షియల్. ప్రతి టిష్యూ మనకి వాడకానికి ఎట్లా ఉంటుందంటే చాలా అవసరం అండి థైరాయిడ్ అనేది. ఏ టిష్యూ ఎలా పనిచేయాలన్నా థైరాయిడ్ ఉండాలి. సో అది లేదనుకోండి, సక్రమంగా తయారీ అవ్వట్లేదు అనుకోండి, వాళ్ళల్లో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. హైపోథైరాయిడ్ అనేది అడ్రస్ చేయాల్సిన సమస్య. తర్వాత కొంతమందికి పుట్టుకతోనే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే కంజెనిటల్గా ఆ నర్వ్స్లో తగలడం వాళ్ళకి అవన్నీ ఉంటాయి. తర్వాత గర్భిణీ స్త్రీలలో కూడా చాలా కామన్గా ఈ సమస్య ఉంటుంది. ఎందుకంటే ప్రెగ్నెన్సీ అనే కండిషన్లో స్లోగా గట్టు కదులుతూ ఉంటుంది. ఎందుకు దేవుడు పెట్టాడండి ఈ సిస్టమ్. స్పీడ్గా కదిలిపోతే అబార్షన్స్ అయిపోతాయి. సో ప్రతి స్మూత్ మజిల్ మెల్లగా కదులుతుంది. ఇది అర్థం చేసుకోలేరండి. అందువల్ల ఏం చేస్తారు, వాళ్ళు స్ట్రెయిన్ చేస్తారు. వాళ్ళకి ప్రెగ్నెంట్ అని తెలిసినా వాళ్ళకి ఇంకా యూరిన్ టెస్ట్ కూడా చేసుకోకముందు నుంచి స్ట్రెయిన్ చేస్తూ ఉంటారు. ఏమవుతుందండి, నెక్స్ట్ పైల్స్ అంటారు కదండి, అవి మొదలవుతాయి. పైల్స్ అంటే ఏం కాదు, వెయిన్స్, లోపల ఉండే వెయిన్స్ బయటకు వచ్చినాయి. వీళ్ళు అతిగా స్ట్రెయిన్ చేయడం, ఖచ్చితంగా డిసైడ్ అయిపోతారండి ఈరోజు ఎలా అయినా మనం మోషన్ పాస్ చేయవలసిందే అనుకుంటారు. వాళ్ళల్లో చాలా సాధారణంగా మేము చూస్తూ ఉంటాం. వాళ్ళకి బ్లడ్ పడుతుందండి డాక్టర్ గారు ఈ రెక్టమ్ ద్వారా అని చెప్తూ ఉంటారు.
తర్వాత చాలా గట్టిగా అయిపోయిన తర్వాత అవి ఒక్కొక్కసారి వేలుతో తీయవలసిన పరిస్థితి ఉంటుంది, ఎనీమా చేయవలసి వస్తుంది. ఇట్లా చాలా రకాలైన సమస్యలు మేము కామన్గా ఈ గర్భిణీ స్త్రీలలో చూస్తూ ఉంటాం. సో కాన్స్టిపేషన్ చాలా ఎక్కువగా ఫేస్ చేస్తున్నారంటే ఫస్ట్ వాళ్ళకి వాటర్ సరిగా ఉందా, థైరాయిడ్ సరిగా ఉందా, మిగతా అంత సిస్టమ్స్ అన్నీ బాగున్నాయా లేదా అనేది ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయాలి. తర్వాత ఏజ్డ్ వాళ్ళల్లో ఏంటంటే కొంచెం సత్తు తగ్గుతుంది నరాల్లో. ఓకే. సో ఆ నరాల బలహీనత వల్ల కదలికలు కూడా ఇంటెస్టైన్ ఎంత 60 అడుగులు ఇంటెస్టైన్, 60 feet ఉంటుంది ఇంటెస్టైన్. అది అంతా స్లోగా వెళ్ళి రావడం దానికి మనము ట్రైన్ చేయాలి. దాన్ని ఫస్ట్ నుంచి కూడా ఈ మలబద్ధకం అనేది రాకుండా ఒకసారి కాదు 2 సార్లు ఖచ్చితంగా వెళ్ళాలని అందరూ చెప్తారు. కానీ దానికి ఏం చేయాలనేది చెప్పిన పాటించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దానిలో సరైన ఆహార పదార్థాలు, మెయిన్గా డైటరీ ఫైబరు, ఈ చిరుధాన్యాలు అవి యాడ్ చేసుకోవడం, తర్వాత మెయిన్గా వెజిటబుల్ సలాడ్స్ అవి ఎక్కువ తినాలి. టొమాటో కానీ, కీరా కానీ, క్యారెట్ కానీ ఇవన్నీ కూడా తీసుకుంటూ ఆహారంతో పాటు వాళ్ళు వాటర్ కూడా ఎక్కువ తీసుకుంటూ ఖచ్చితంగా రొట్టెలు అనేవి తినాలండి. జొన్న రొట్టెలు బెస్ట్ అండి. సాయంకాలం వేళ జొన్న రొట్టెలు చాలా మంచిది. ఉదయం పూట కూడా జొన్న రవ్వ కానీ ఏదైనా ఒక ఏజ్ దగ్గర నుంచి వాళ్ళు లావు అవుతున్నారంటే గమనించుకుని, లావుగా ఉండి కాన్స్టిపేషన్ కూడా యాడ్ ఆన్ అయిందంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలండి. దానివల్ల కొంతవరకు ఉపయోగం ఉంటుందండి. మేడం, ఇప్పుడు ప్రజెంట్ ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ బయటపడడానికి ఎలాంటి మెడికేషన్స్ మీరైతే చెప్పగలరు? ఒకటండి, దీనిలో ప్రధానంగా మనం అర్థం చేసుకోవాల్సిన ఒకటి ఉంది. కొన్ని మెడిసిన్స్ వల్ల కాన్స్టిపేషన్ వస్తుందండి. మెయిన్గా పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడేస్తుంటారు. చిన్న తలనొప్పి వచ్చినా, వేలు నొప్పి వచ్చినా, ఏది వచ్చినా దానికి కాన్స్టిపేషన్ అనే ఒక ప్రాబ్లం ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళు ఏంటంటే డిప్రెషన్లో వేసుకునే మెడిసిన్స్కి ఉంటుందండి. తర్వాత మీకు అందరికీ తెలుసు, కొంచెం బయటకు వెళ్ళగానే ఏదైనా కొట్టినా ఏమైనా ఎలర్జీ వస్తే వేసే మెడిసిన్కి కాన్స్టిపేషనే మెయిన్ ప్రాబ్లం అండి. సో డిప్రెషన్లో వాడే మెడిసిన్స్కి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది. సో వాళ్ళకి సమ్ అదర్ మెడిసిన్స్ వాడుతున్నారో లేదో డీటెయిల్డ్ మెడిసిన్ హిస్టరీ అనేది మేము తీసుకుంటూ ఉంటాం. ఆ మెడిసిన్ హిస్టరీ తీసుకుంటున్నప్పుడు వాళ్ళకి రెగ్యులేటరీ కాన్స్టిపేషన్ ఎలా పోగొట్టుకోవాలనే మెడిసిన్ కొంతవరకు అవసరం పడినప్పుడు మటుకు ఇస్తూ ఉంటాం. గర్భిణీ స్త్రీలలో కూడా ఇస్తాం, మామూలు వాళ్ళలో కూడా ఇస్తాము. దీనిలో ఏంటంటే స్మూతనింగ్ ఏజెంట్స్ ఉంటాయండి. సో మనకి క్రెమాఫిన్ ఈ లిక్విడ్ అందరికీ తెలుసండి. అది 2 చెంచాలు తాగితే స్మూత్ మోషన్ అవుతుంది. అగరాల్ అనే ఒకటి ఉంటుంది లిక్విడ్, అది కూడా తీసుకోవచ్చు. దానివల్ల కూడా చాలా ఫ్రీ మోషన్ అవుతూ ఉంటుంది. కానీ ఎన్నాళ్ళు మెడిసిన్స్తో భరిస్తారండి? ఆ అదర్ మెడిసిన్స్ వాడే వాళ్ళకి అవి ఎలాగో తప్పక వాడుతున్నారు. ఊరికే నొప్పి వచ్చిందని, చిన్న ర్యాష్ వచ్చిందంటే, ఎలర్జీ సెట్రిజిన్ అందరూ వేసేసుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా కొంచెం అర్థం చేసుకుని అవసరమైనప్పుడే మెడిసిన్ వాడడం, తప్పకపోయినప్పుడు ఎలాగో తప్పదు, తప్పినప్పుడు తప్పించుకోవడం అనేది చాలా అవసరం అండి. రెగ్యులర్గా కాకుండా ఈ మెడిసిన్స్ అవసరమైనప్పుడే లాల్కోలాక్స్ అనే ట్యాబ్లెట్ కానీ, సపోజిటరీ కానీ ఇవన్నీ సర్జరీ ముందలు ఇవ్వాలి. కానీ ప్రతిరోజు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. కనుక వాళ్ళకి ప్రాపర్ డైటరీ హ్యాబిట్స్, ఒకేసారి ఎక్కువ వాటర్ తాగకుండా గంటకి 1-2 గ్లాసులు తాగడం అనేది సమయోచితంగా వాళ్ళు చేయవలసిన కార్యక్రమం అండి. తప్పకుండా ఇవన్నీ పాటిస్తే ఏ ప్రాబ్లం ఉండదండి. ఓకే మేడం, ఈరోజు అయితే కాన్స్టిపేషన్ ప్రాబ్లంకి ఒక మంచి రెమెడీ అనుకోవాలి. ఇది వాటర్ని వచ్చేసి గంటకు ఒక గ్లాస్ తాగండి, చాలా బెటర్గా ఉంటుంది. ఒకేసారి తాగొద్దు. అట్ ద సేమ్ చాలా మంచిగా చెప్పారు. కంపల్సరీ మన ప్రేక్షకులు కూడా ఇది పాటిస్తారు, వాళ్ళ ప్రాబ్లం నుంచి బయటపడతారని ఆశిద్దాం మేడం. థ్యాంక్ యూ అండి.